ఉద్రిక్తతల నడుమ భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్హెచ్పి 930 వలిగొండ భద్రాచలం జాతీయ రహదారికి సర్వే నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర శివారు సాలార్ తాండాలో ఘటన చోటు చేసుకుంది. జీవనోపాధి పొందుతున్న పంట పొలాల్లో నుంచి వెళ్తున్న వలిగొండ భద్రాచలం జాతీయ రహదారి P930 అలైన్మెంట్ మార్చాలంటూ గత కొద్ది రోజులుగా భూ నిర్వాసితులు సర్వే అధికారులను అడ్డుకొని ఆందోళన చేస్తున్నారు. వందలాది మంది పోలీసులు, రెవెన్యూ పోలీసులు, నేషనల్ హైవే అధికారులు సాలార్ తాండాకు చేరుకొని భూ నిర్వాసిత గిరిజన రైతులను అదుపులోకి తీసుకుని కురవి పోలీస్ స్టేషన్కు తరలించారు. గిరిజన రైతులు బలవంతంగా భూములను లాక్కోవద్దంటూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూ నిర్వాసిత రైతు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల భూములు పోతున్నాయంటూ గతంలో 2 సార్లు అలైన్మెంట్ను మార్చారని, తండా మధ్యలో నుంచి ఎన్హెచ్ పోవడంతో గిరిజన రైతుల భూములు పోతున్నాయని, ఎన్నికల ముందు సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయకులు హామీ ఇవ్వడంతో ఓట్లు వేసి గెలిపించామని, తీరా ఇప్పుడు వారు హామీ నిలబెట్టుకోలేదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంబంధించి కూడా ఆయన విమర్శలు చేశారు. వలిగొండ టు భద్రాచలం వెళ్ళే 930 నేషనల్ హైవే రోడ్డు సర్వే విస్తీర్ణంలో భాగంగా కావాలని 2017 నుంచి ఇప్పటి వరకు సర్వేలు అంటూ అక్కడ శంకర్ నాయక్ ల్యాండ్ చుట్టూ తిప్పి దాన్ని కాపాడుకుంటానికి అటు తిప్పారు. ఇక్కడికి వచ్చే వరకు హరిప్రియ వెంచర్ కాజేయడానికి ఇక్కడ తప్పించారు. ఫస్ట్ చేసిన అలాజ్మెంట్ వదిలిపెట్టారు, సెకండ్ వదిలిపెట్టారు, థర్డ్ వదిలిపెట్టారు, ఫోర్త్ అలాజ్మెంట్ ఇప్పుడు ఫైనల్ చేసినాం అనుకుంటూ మళ్ళీ సర్వేకి వచ్చి మా లంబాడి సోదరులది భూములు అటు కలెక్టర్ ఆఫీసు గుంజుకున్నారు, అక్కడ మెడికల్ కాలేజీ గుంజుకున్నారు, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇటు నేషనల్ హైవే సూర్యాపేట, నర్సంపేట పోయేది గుంజుకున్నారు. దీన్ని ఇదే కొనసాగించుకుంటూ మా ఎస్టీ సోదరులని నిండా ముంచుకుంటూ మళ్ళీ అక్కడికి వచ్చిన గిరిజన యూనివర్సిటీ కూడా మళ్ళీ మా లంబాడి సోదరులదే బండిలో భూములు లాక్కుంటూ ఈ విధంగా వాళ్ళ అమ్మాడి సోదరులకు అన్యాయం చేసుకుంటూ దీన్ని సర్వేని అలాజ్మెంట్ మార్చి మున్సిపాలిటీ తీర్మానం ఉంది 5 కిలోమీటర్ల తర్వాతనే అనేది ఒక తీర్మానం కూడా మున్సిపాలిటీ వాళ్ళు చేసిండ్రు. దాన్ని కూడా పాటించకుండా పోలీసు వాళ్ళని పెట్టి 300-400 మంది పోలీసు వాళ్ళని పెట్టి బలత్కరంగా 4 గంటల రేతులు వచ్చి అందరినీ ఆడ మొగ తేడా లేకుండా ఎత్తుకపోయి స్టేషన్లలో పెట్టి సర్వే చేసుకోవడం ఇది దుర్మార్గమైన పని. దీనికి ఎంత దూరమో పోయి గడ్కరీ దానికి లెటర్లు పెట్టినాం, ఎమ్మెల్యే గారికి పెట్టినాం, ఎంపీ గారికి పెట్టినాం, వెంకటరెడ్డి గారు మినిస్టర్కి పెట్టినాం, బండి సంజయ్ గారికి పెట్టినాం, హుస్సేన్ నాయక్ గారికి పెట్టినాం. ఆఖరికి నిన్నగాక మొన్న సీఎం గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ అలాజ్మెంట్ 4వది కరెక్ట్ కాదు, ఫస్ట్ చేసింది బాగానే ఉంది, లాస్ట్కి 5 కిలోమీటర్ల తర్వాత చేసింది బాగానే ఉంది. ఇది కావాలని కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నందుకు మా భూములన్నీ లాక్కొని మమ్మల్ని నిండా దొక్కడానికి ట్రై చేస్తారు. వాళ్ళు పెట్టిపోయిన జీవోని వీళ్ళు మా చేతులు ఏం లేదని ఇప్పుడున్న ఎంపీ, ఎమ్మెల్యే కూడా చేతులు ఎత్తేస్తారు. దీన్ని పునర్పరిశీలించి కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, నేషనల్ ఎన్హెచ్కి సంబంధించిన అధికారులు కానీ దీన్ని పునరాలోచించి 5 కిలోమీటర్ల తర్వాత వేయాలని మా రైతుల పక్షాన, మా ఎస్టీ సోదరుల పక్షాన మేము తమ